హలో అండి, అందరికి వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ హెల్త్. సో ఈ రోజు ఇంకొక ఇంపార్టెంట్ విషయం గురించి తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే డైరెక్ట్ మీ ముందరికి వచ్చేస్తుంది మా వీడియో. సో ఈ రోజు ఇంపార్టెంట్ విషయం అన్నా కదా, మనలో చాలా మంది అన్నం తినే ముందు లేకపోతే తింటుంటే లేదా తిన్న తర్వాత బల్క్ అమౌంట్ ఆఫ్ వాటర్ ని తీసుకుంటారు. సో ఇలా తీసుకోవడం వల్ల మనకి చాలా ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, అడ్వాంటేజెస్ ఉన్నాయా, లేకపోతే ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మీలో ఎవరైతే అన్నం తినే ముందు లేకపోతే తిన్న తర్వాత చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నారో అది స్టాప్ చేయండి ఇప్పటి నుంచి. ఎందుకు అంటే అలా తీసుకోవడం వల్ల మనకు డైజెషన్ అనేది ప్రాపర్ గా ఫంక్షన్ అవ్వదు. అండ్ ఈ డైజెషన్ ప్రాపర్ గా అవ్వకపోతే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీలో ఎవరైతే తిన్న వెంటనే ఇలా చేస్తున్నారో ఇప్పటి నుంచి ఇలా చేయడం ఆపేయండి. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తే మనం సరిగ్గా ఫుడ్ తీసుకోలేము అండ్ సరిగ్గా డైజెషన్ కూడా అవ్వదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన స్టమక్ లో హైడ్రాలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ హైడ్రాలిక్ యాసిడ్ ఎందుకు అంటే మనం తీసుకునే ఫుడ్ లో ఏదైనా జర్మ్స్ ఉంటే దాన్ని కిల్ చేస్తుంది ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మన ఫుడ్ స్టమక్ లోకి ఎంటర్ అవ్వగానే. సో మీరు ఈ డైరెక్ట్ ఫుడ్ ని కాకుండా ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ని పంపించారనుకో ఆ రియాక్షన్ అనేది జరగదు. అండ్ ఆ జర్మ్స్ అనేది కూడా ఏవైతే మనం ఫుడ్ లో తీసుకున్నామో అవి కూడా క్లియర్ గా ఉండవు, క్లియర్ అయిపోవు, అవి మన స్టొమక్ లోనే ఉండిపోతాయి. సో ఇలా మనకి ఒకేసారి వాటర్, హైడ్రాలిక్ యాసిడ్ మన స్టొమక్ లో ఉండడం వల్ల సో మనకి ఆ డైజెషన్ ప్రాబ్లం కానీ ఆ టాక్సిక్స్ ని బయటికి పంపేయడం లాంటివి కానీ చాలా తక్కువగా జరుగుతాయి. సో మనకి డిసడ్వాంటేజ్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఎప్పుడైతే బల్క్ అమౌంట్ ఆఫ్ లైక్ తినేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటామో అప్పుడు కూడా ఈ వాటర్ ఆ రైస్ మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ప్లేస్ ని ఫుల్ ఆఫ్ వాటర్ తో కవర్ చేస్తుంది. సో దీని వల్ల మనం ఎక్కువగా ఫుడ్ ని లోపలికి ఇంటెక్ చేసుకోలేము. సో ఇప్పుడు నుంచి మీకు అర్థమైంది కదా, మనం ఒకవేళ వాటర్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటే దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అని. సో మీరు కూడా ఈ 3 పనులు తప్పకుండా చేయకుండా ఉండండి. ఇప్పుడు నుంచి బిఫోర్ లంచ్ కి ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా తాగండి, లేకపోతే ఆఫ్టర్ లంచ్ అయినా హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా తాగండి. సో చూసారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్.